రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈరోజు నిరసన దీక్ష ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే గత 14-20 సంవత్సరాల నుండి ఈ వ్యవస్థలో పనిచేస్తున్న మాకు సమాన పనికి సమాన వేతనం లేదు. పోయిన గౌరవ ముఖ్యమంత్రి ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు పర్మనెంట్ చేస్తామనడం, ఆయన హ్యాండ్ ఇవ్వడం, దానివల్ల చివరి ముందు పోయిన సంవత్సరం ఎలక్షన్ల ముందు 22 రోజులు దీక్ష ఇక్కడే పక్కకు చేయడం జరిగింది. కనీసం ఆ ముఖ్యమంత్రి కూడా స్పందించలేడు, న్యాయం చేయలేడు. ఇదే దీక్షలు చేస్తుంటే ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పుడు PCC అధ్యక్షుడు ఉండే రేవంత్ రెడ్డి గారు హన్మకొండలో మా దీక్షా స్థలం దగ్గరికి వచ్చి మీకు అందరికీ పర్మనెంట్ చేస్తాం, రెగ్యులర్ చేస్తాం, మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రాజీవ్ విద్యా మిషన్ పేరిట మీ వ్యవస్థ స్టార్ట్ కావడం జరిగిందని ఆ రోజు ఆయన మాట్లాడడం జరిగింది. నిజమే అనుకున్నాం, నమ్మినాం. ఈయన కూడా ఆ మాట ఇస్తున్నాడు కాబట్టి ఆయన ఇంకో మాట కూడా చెప్పారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. అప్పుడు ఏమన్నారంటే ఛాయ తాగే సమయంలో మీ సమస్యను పరిష్కరిస్తాం, అది పెద్ద సమస్య కాదు, నేను పిలిపించి నేనే. ఈ ముఖ్యమంత్రి కూడా స్పందించకపోవడం వల్ల ఈరోజు ఈ నిరసన ర్యాలీలు చేపట్టడం జరిగింది. ఇంకొక సంఘటన బాధాకరమైన విషయం ఏంటంటే మా SSAలో పనిచేసే 200 మంది వరకు ఇప్పటి వరకు ఉద్యోగులు మరణించడం జరిగింది అనేక రకాల కారణాలతో. ఒక్కరికి కూడా రూపాయి కూడా ఎక్స్గ్రేషియా చెల్లించకపోవడం బాధాకరం. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే వర్తిస్తున్నాయో అవన్నీ మాకు కూడా వర్తించాలని, మేము కూడా వాళ్ళతో పాటు సమానంగా పనిచేస్తున్నామని ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు పెట్టే అనేక రకాల పథకాలకు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ సమగ్ర శిక్ష ఉద్యోగులు అడిగితే మాత్రం రూపాయలు లేవంటారు. ఇది బాధాకరమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా స్పందించి మీరు అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నది, ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా మాకు జీతం పెంచకపోవడం కావచ్చు, ఈ ఎక్స్గ్రేషియా చెల్లించకపోవడం కావచ్చు, అదేవిధంగా ఇన్సూరెన్స్ వసతి కావచ్చు, మాకు అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిన్న కూడా మా SSA ఉద్యోగులు చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ప్రతిదీ మాకు అమలు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. నా పేరు దత్తాతి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. తెలంగాణ ప్రాంతంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి సర్వశిక్ష అభియాన్, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో గత సంవత్సరం కూడా ఒక నెల రోజుల పాటు అంటే 22 రోజుల పాటు నిర్విరామంగా నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోవడము, తర్వాత వచ్చినటువంటి మా యొక్క గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్న పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా రాష్ట్ర శాఖ కూడా ఈ యొక్క విషయం చెప్పి మా ఎమ్మెల్సీ గారి ద్వారా ప్రభుత్వం పైన మండలిలో కూడా ఒత్తిడి తెప్పించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎలాంటి నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేసినా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ తపస్సు సంగారెడ్డి జిల్లా పక్షాన కాకుండా రాష్ట్ర శాఖ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్దతు తెలియజేసి ఈ సమస్యల పరిష్కారం అయ్యే వరకు వెంట ఉంటామని హామీ ఇస్తారు. మేము ఈ సమగ్ర శిక్షలో 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్. చాలీ జీతాలతో ఇప్పుడున్న జనరేషన్స్కి పిల్లల్ని లీడ్ చేయడానికి కూడా మాకు ఈ శాలరీస్ సరిపోవట్లేదు. మళ్ళీ ప్రసూతి సెలవులు లేవు ఆడవాళ్ళకి, కరెక్ట్ టైంకి శాలరీస్ ఈ మధ్యలో రావడం జరుగుతుంది. కాబట్టి సీఎం గారు ఇప్పటికైనా స్పందించి ఆయన మాకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని మేము అర్థిస్తున్నాం సార్. రిక్వెస్ట్ చేస్తున్నాం, అంతేగాని ఎవరికి ఏం దూషించట్లేదు. ఇది మా విన్నపం, మా సమగ్ర శిక్ష ఉద్యోగుల తరపు నుంచి సీఎం గారికి విన్నపం అంతే.